ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు సాక్షాత్తు పరమశివావతార స్వరూపులు. లోకాన్ని జ్ఞానం చేత ఉద్ధరించడం కోసం, జ్ఞాన ప్రబోధం చేత ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి వారు. వారు అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు, అనేకమైనటువంటి గ్రంథాలు రాస్తూ ముముక్షువుల కోసం, జిజ్ఞాసుల కోసం వివేక చూడామణి రాశారు. అందులో మనం పరమాత్మకు సంబంధించినటువంటి లక్షణాలను చెప్తూ ఉన్నాం. సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధేహే అని చెప్పుకున్నాం. బుద్ధికి కూడా సాక్షిగా ఉంటున్నటువంటిది ఆత్మ అనే చెప్పుకున్నాం. ఎక్కడ సాక్షిగా ఉంటుంది అని అంటే జాగ్రత్తాదిషు అవస్థాసు, జాగ్రత్త అవస్థలో బాహ్యేంద్రియాలు పొందేటువంటి విషయాలకు, శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాలకు, స్వప్నావస్థలో ఈ ప్రపంచం మనస్సులో ప్రతిఫలించినప్పుడు ఆ మనోవృత్తులు ఏ ఏ ఆకారాలుగా మారుతాయో వాటిని చూస్తా ఉండేటువంటి సాక్షిగా, సుషుప్తి అవస్థలో మొత్తం లీనమైపోయిన తర్వాత, మొత్తం చిత్తంలో అంతా లీనమైపోయింది. ఈ వాసనలన్నీ జాగ్రత్తకు సంబంధించినటువంటివి లీనమైపోయాయి, స్వప్నానికి సంబంధించినటువంటివి లీనమైపోయాయి. ఇవన్నీ సుషుప్తిలో లీనమైపోయినాయి. అప్పుడు కూడా చూస్తూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఆత్మ. సరే, మనం ఎవరో తెలుసుకున్నాం, ఆత్మ ఎవరో తెలుసుకున్నాం. ఈ రెంటికి ఏమైనా సంబంధం ఉందా అనేది చెప్తూ ఉన్నాడు. తర్వాత నియమిత మనసామం, నియమిత మనసామం త్వం సారీ పర్వాలేదు, నియమిత మనసామం నియమిత మనసామం త్వం స్వమాత్మనమాత్మని త్వం స్వమాత్మనాత్మని అయమహమితి సాక్షాద్విద్ధి అయమహమితి సాక్షాద్ విద్ధి బుద్ధి ప్రసాదాత్. బుద్ధి ప్రసాదాత్ జని మరణ తరంగాపార సంసార సింధుం. జని మరణ తరంగాపార సంసార సింధుం. వెరీ గుడ్. జని మరణ తరంగాపార సంసార సింధుం జని మరణ తరంగాపార సంసార సింధుం
ప్రతరా ప్రతరా భవకృతార్థో భవకృతార్థో బ్రహ్మరూపేణ సంస్థః. బ్రహ్మరూపేణ సంస్థః. నియమిత మనసా అముం త్వం. త్వం నీవు. నీవు అంటే శిష్యుడు, సాధకుడు. ఎవరైతే ముముక్షువై ఉన్నాడో, మోక్షాన్ని కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాడో వాడు ఏం చేయాలా? త్వం నీవు నియమిత మనస. మనస మనస్సును అంటే అంతఃకరణాన్ని, మనోబుద్ధి అహంకారాలను నియమిత. మిత అంటే పరిమితం చేసుకోవడం, నియమిత అంటే అదుపు చేసుకోవడం. అదుపులో ఉంచిన మనస్సు గలవాడవై. నీ మనస్సు నీ అదుపులో ఉండాలి. దాని అర్థం ఏమిటి? మనస్సు చెప్పినట్లు నువ్వు వినడం కాదు, నువ్వు చెప్పినట్టు నీ మనస్సు వింటూ ఉండాలి. నీవు చెప్పినట్లు నీ మనస్సు వింటే నువ్వు ఏ సాధనైనా చేయగలుగుతావు. నీ మనస్సు చెప్పినట్లు నువ్వు వినేటట్టయితే నువ్వు ఏ సాధనైనా వదిలిపెట్టేయగలవు. గీతా పఠనం చేస్తూ ఉన్నావు, లేదా లలితా సహస్రం పారాయణ చేస్తున్నావు. మనసు ఏం చెప్తుంది? ఏం చేస్తాంలే, వదిలే అంటుంది. వెంటనే నువ్వు పుస్తకం మూసేశావు. ఇప్పుడు ఎవరి మాట ఎవరు విన్నారు? మనసు చెప్పిన మాట నువ్వు విన్నావు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనసు నీకు ఆర్డర్స్ ఇస్తుంది, నువ్వు దాన్ని పాటిస్తూ ఉన్నావు. అప్పుడు నువ్వు వేరు, మనసు వేరు కాదు, మనసు వేరు కదా అనేది మనకు స్ఫురణకు రాదు. అని అది స్ఫురణకు రావాలి. మనస్సును ఎందుకు ఇచ్చాడు భగవంతుడు నీకు అంటే దాని ద్వారా నువ్వు పనులు చేయించుకొని ఇచ్చాడు. అందుకే దానికి అంతఃకరణము అన్నాడు. కరణము అంటే పనిముట్టు అని అర్థం, టూల్. బాహ్యంలో ఏమున్నాయి నీకు టూల్స్? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కళ్ళున్నాయి, ముక్కుంది, చెవులున్నాయి, వీటితో పనులు చేస్తున్నావు. లోపల ఏముంది? వీటినన్నిటినీ పనులు చేయించడానికి ఉపయోగపడేటువంటిది అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణం నీ మాట వినాలి. నువ్వెవరప్పుడు? నువ్వు అంతఃకరణాన్ని కూడా శాసించేటువంటి సాక్షిభూతమైనటువంటి వాడివి. కాబట్టి నీవు, ఆ త్వం, ఏది సాక్షిగా ఉన్నటువంటి నీవు నియమిత మనస, మనస్సుని మొదట అదుపు చేయి, కంట్రోల్ చేయి. ఎట్లా చేస్తావు? మనసుని? అది చేతికి దొరికేదైతే పట్టి జాడీలో వేసి మూత పెట్టచ్చు, లేదా తాడు కట్టి ఇంట్లో కట్టేసి పెట్టచ్చు. అది దొరికేది కాదే. ఇది సాక్షాత్ అర్జునుడే అన్నాడు, ఇది చాలా కష్టమైనటువంటిది మనస్సును నిగ్రహించడం. అందుకని ఏం చెప్పినాడు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పాను. అభ్యాస వైరాగ్యాలతో మనస్సును నువ్వు నియతం చేసుకున్నటువంటి వాడై, ఇది ఇక్కడ చెప్పాలనుకున్నాను. అభ్యాస వైరాగ్యాలంటే ఏమిటి? వైరాగ్యం, దేని మీద వైరాగ్యం? వైరాగ్యం అంటే విరక్తి అని అర్థం. దేని మీద విరక్తి ఉండాలి? ఏది నీకు బంధాన్ని కలిగిస్తుందో, ఏది అశాశ్వతమైనటువంటిదో దాని పట్ల సత్య దృష్టి ఉండాలి. ఏది అశాశ్వతమైనటువంటిదో దాన్ని అశాశ్వతమైందని అనుకోవాలి నువ్వు. నీ దృష్టి అసత్య దృష్టి అయిపోయింది. ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకుంటున్నాం, ఏది శాశ్వతం కాదో అది శాశ్వతం అనుకుంటున్నాం. కాబట్టి వైరాగ్యం అంటే ఏమిటంటే
నీకు ఎలా ఉండాలి అంటే దానికి ఒక నియమం చెప్పాడు. ఎట్లా ఉండాలి అంటే ఆ ఒక మనిషి పులిని చూసినప్పుడు ఎలా భయపడి పారిపోతాడో అట్లా నువ్వు గుంపును చూసినప్పుడు భయపడాలి. జనాలను చూసినప్పుడు నువ్వు భయపడాలి. అమ్మో ఎంత పులులు అని. ఆ జనాల్లో ఎవరెవరు ఉంటారు? నీ స్నేహితులు, బంధువులు, నీ కుటుంబ సభ్యులతో సహా. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో నీకు అటాచ్మెంట్ ఏర్పడదు. నువ్వు పులిని దగ్గరికి పోయి నువ్వు దాని భుజం మీద ఆ మెడ మీద చెయ్యేసి రుద్ది దాన్ని మాలిమి చేసుకునే ప్రయత్నాలు ఏం చేయవు. పులిని చూసి భయపడినట్టు భయపడాలట జన సముదాయాన్ని చూసి. అట్లాగే సన్మానాలు మొదలైనటువంటి వాటికి దూరంగా ఉండాలా అన్నాడు. ఎవడో నిన్ను పొగుడుతాడు, వాని దగ్గరికి పోతే 4 మంచి మాటలు మన గురించి చెప్తాడు, పొగుడుతాడని అనుకోకూడదు. పొగిడేవాడికి దూరంగా ఉండాలి. ఎవడైనా నిన్ను తిడతా ఉన్నాడు, వాడికి దూరంగా ఉండాలి. ఒకవేళ తిట్టేవానితో కూడా బతకాల్సి వచ్చిందనుకో, భార్య భర్త ఉన్నారు, జీవితాంతం బ్రతకాలి. భార్య భర్తను తిడుతూ ఉంది, లేదా భర్త భార్యను తిడుతూ ఉన్నాడు, ఇప్పుడేం చేయాలా? ఎవరికైతే ఇష్టం ఈ శరీరం అని అనుకున్నామో వాళ్లే దీన్ని నిందిస్తూ ఉంటే నాకెందుకు దీని మీద అభిమానం? పెళ్లి చూపుల్లో ఏమి నచ్చి చేసుకున్నది ఆవిడ నిన్ను? ఏమి చూసింది? నువ్వేం చూసావు? శరీరాన్నే కదా చూసావు. ఇప్పుడు ఆ శరీరాన్నే నిందిస్తూ ఉంటే దేన్ని ఇష్టపడి చేసుకున్నదో ఆ శరీరాన్ని నిందించేటప్పుడు నీకెందుకు అభిమానం? కాబట్టి దాన్ని నువ్వు ఇట్లా తీసుకొని ఆ శరీరం మీద ఉండేటువంటి ఆసక్తిని వదులుకో, దాని మీద కూడా విరక్తి రావాలి. ఇది వైరాగ్యం. అభ్యాసం ఏమిటి అంటే నిరంతరం నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటువంటి అభ్యాసం ఉండాలి. దానికి ఇంకా ఒకటి ఏం చెప్పారంటే తీవ్రమైనటువంటి సాధన ఏమిటంటే ప్రతిరోజు నీ శరీరం చనిపోయినట్టు నువ్వు భావన చేసి దాన్ని చూస్తూ ఉండాలి. ఈ శరీరానికి మరణం ఉంది. నువ్వు చేయాల్సిన సాధనం ఏమిటి అంటే నీ మరణాన్ని నువ్వు చూస్తున్నావు. నీ మరణాన్ని అంటే నీ శరీరం యొక్క మరణాన్ని, నీ శరీరం పడిపోవడాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. నిరంతరం చూస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి స్థిరత్వం ఏర్పడుతుంది, ఇది పోతుంది అనేసి. ఇది అభ్యాసం. కాబట్టి ఈ అభ్యాస వైరాగ్యాలు ఉన్నాయంటే మనకు 3 వెళ్ళిపోతాయి. ఏమిటా 3 అంటే 3 వాసనలు: లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఈ 3 వెళ్ళిపోతాయి. లోకవాసన అంటే ఇంట్లో వాళ్ళు నన్ను గౌరవించాలి, ఆఫీసులో వాళ్ళు నన్ను గౌరవించాలి, నన్ను పిలిచి సన్మానించాలి, నన్ను పొగడాలి, నన్ను ఎవరు ఏం అనకూడదు, నేను ఉప్పు ఎక్కువ వేసినా కారం ఎక్కువ వేసినా మా ఆయన కిమ్మ అనకుండా తినాలి, నేను ఎన్ని గంటలకు ఇంటికి వచ్చినా మా ఆవిడ అడగకూడదు, నేను ఎక్కడ తిరిగినా అడగకూడదు. అట్లుంటే అనుకూలంగా ఉన్నట్లు, లేదంటే ప్రతికూలంగా ఉన్నట్లు. సో ఇప్పుడు ఈ అనుకూలత్వం అపేక్షించడమే లోకవాసన. లోకులంతా నిన్ను పొగడాలనుకోవడం లోకవాసన. ఇదంతా ఎక్కడుంది? మనసులో ఉంటుంది ఇది. రెండవది శాస్త్రవాసన.
శాస్త్రవాసన ఏమిటి? స్తోత్రాలు కంఠస్థం చేస్తూ ఉంటాడు. వాడికి లలితా సహస్రనామం కంఠ తావచ్చు, విష్ణు సహస్రనామం కంఠ తావచ్చు, వేద పారాయణం చేస్తాడు, ఏమేమో చేస్తా అంటాడు. ఎప్పుడు దాని అర్థం ఏందో తెలుసుకోండి. నాకు అది తెలుసు ఇది తెలుసు అనేటువంటి అహంకారం మాత్రం ఉంటది. ఇట్లాంటి వాడిని గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే దర్వీపాక న్యాయము అని అంటారు దాన్ని. దర్వీపాక న్యాయం అంటే గరిట అన్ని వంటల్లో తిరుగుతుంది. కారంగా ఉండే వంటల్లోనూ తిరుగుతుంది, తీయగా ఉండే వంటల్లోనూ తిరుగుతుంది, పాయసంలో లోపలికి పోతుంది. ఎక్కడ తిరిగినా దానికి ఏమైనా రుచి తెలుస్తా ఉందా? లేదు. కాబట్టి నువ్వు శాస్త్రాలను కంఠస్థం చేయడం అట్లాంటిదే. దాని అర్థం తాత్పర్యాలు తెలుసుకోకుండా, పైగా ఈ శాస్త్రం నేర్చుకున్నటువంటి వాడికి ఇంకో రకమైన అహంకారం వస్తుంది. శాస్త్ర వాసన ఉండేవాడికి ఇమ్మీడియట్ గా వచ్చేది లోక వాసన. నేను ఇంత నేర్చుకున్నాను కదా, నన్ను ఎవరన్నా గుర్తించాలా అని ముందు వీడే చెప్పడం మొదలు పెడతాడు అందరికీ. నాకు లలిత సహస్రనామం కంఠస్థం వచ్చు, నాకు భగవద్గీత అంతా కంఠస్థం తెలుసు, 700 శ్లోకాలు నాకు తెలుసు. తెలిస్తే మననం చేసుకో, దాని అర్థం తెలుసుకో, ఆచరించు. అది లోకానికంతా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చెప్తాడంటే లోకవాసన, లోకం నన్ను గుర్తించాలా అని చెప్తాడు. చెప్పిన తర్వాత అరే నేను చెప్తే కూడా నన్ను పిలవలేదే, చెప్తే కూడా నన్ను సన్మానించలేదే, చెప్తే కూడా నన్ను గౌరవించలేదే అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఈ గౌరవం దేని గురించి? శరీరం గురించి. కాబట్టి దేహవాసన వచ్చేసింది. కాబట్టి ఈ లోకవాసన, శాస్త్రవాసన, ఈ రెండు దేహవాసనకు దేహవాసన ఏమిటి? ఇదిగో ఈ శరీరాన్ని ఇలా సంరక్షించుకోవాలి, అలా సంరక్షించుకోవాలి, రోజుకు 3 సార్లు స్నానం చేయాలి, 2 సార్లు భోజనం చేయాలి, ఏదో ఉంటది, ఈ యోగా చేయాలి, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఏం చేసినా శరీరం నశించిపోతుంది. ఏ శాస్త్రం ఇది చెప్తూ ఉంది అనేసి నువ్వు ఇవన్నీ చేయొద్దని కాదు. దాని మీద అది పనిగా వ్యామోహం పెట్టుకోవద్దు అని, అది గుర్తుపెట్టుకోవాలి మనం. భలేవాళ్ళండి మీరు, ఆరోగ్యం లేకపోతే ఎట్లా బతుకుతాం, ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా ఉండొద్దని కాదు, స్నానం చేయొద్దు, మడ్డిగా ఉండు అని కాదు శాస్త్రం చెప్పేది. రొటీన్ చేయాల్సిందంతా చెయ్యి, దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే అది స్థిరమైనటువంటిది కాదు అని చెప్పదలుచుకుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ అభ్యాస వైరాగ్యాలు ఉంటాయో అప్పుడు లోకవాసన, శాస్త్రవాసన, తర్వాత దేహవాసన, ఈ 3 వెళ్ళిపోతాయి. ఈ వాసనాత్రయం పోయిందంటేనే మోక్షానికి అర్హత సాధిస్తాం. ఈ వాసనాత్రయం పోవడమే మనస్సును నియతం చేసుకోవడం. కాబట్టి నియమిత మనసా అని అంటే మనస్సును నిగ్రహించుకొని, అంటే అభ్యాస వైరాగ్యాలను అలవర్చుకొని, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన పోగొట్టుకొని. శాస్త్రాలని చదవాల్సిందే, చదివి ఏం చేస్తావు? చదివేం చేస్తావు? ఆచరించాలి. అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిసింది, ఇప్పుడు ఏం చేస్తావు? అన్నం తినాలి. అలా కాకుండా అన్నం తింటే ఆకలి తీరుతుంది, అన్నం తింటే ఆకలి తీరుతుంది అని జపం చేసుకుంటూ ఉంటే ఆకలి తీరుతుందా? తీరదు. కాబట్టి ఆచరణ కానటువంటి శాస్త్రవాసన అహంకారానికి కారణం అవుతుంది. అందువల్ల వీటిని వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలేయడమే ఏమవుతుంది? నియమిత మనస్సును నియంత్రించడం. ఎట్లా? అభ్యాస వైరాగ్యాల చేత. అంటే అభ్యాసం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను అంతఃకరణం కాదు, నేను సాక్షి రూపమైనటువంటి చైతన్యం. ఇది అభ్యాసం, ఇదే జపం, ఇదే తపస్సు.
నిరంతరం గుర్తుండాలి. గుర్తుండేటట్టు చేయడం అభ్యాసం. వైరాగ్యం దేనికి? ఇలా చేస్తూ ఉన్నప్పటికీ నువ్వు నీ ఇంద్రియాలు బాహ్య ప్రపంచం మీదకి ఆకర్షితం అవుతూనే ఉంటాయి. దానికి కారణం మనసే మళ్ళీ. ఇది చూడు, ఈ డిజైన్ బాగుంది కదా, ఈ పెన్ డిజైన్ బాగుంది కదా, ఈ పెన్ డిజైన్ బాగుంది కదా. ఈ పెన్ పర్పస్ ఏంటి? రాయడం. ఏ డిజైన్ లో ఉంటే నీకెందుకు? అది రాస్తుందా లేదా అనేది కదా నువ్వు చూడాలి. డిజైన్ ఎందుకో? బట్ట ఎందుకు కట్టుకుంటావు? శరీరాన్ని కాపాడుకోవడం కోసం బట్టలు కట్టుకుంటావు. ఏ రంగులో ఉంటే నీకెందుకు? ఏ రంగులో ఉంటే నీకెందుకు? దాని పర్పస్ ఏంటి? వైరాగ్యం ఇక్కడి నుంచి పుట్టాలి. నువ్వు పర్పస్ ఏందో మర్చిపోయి ఇంకేదో ఆలోచన చేస్తున్నావు అంటే అక్కడ వైరాగ్యం జనించు. నీకు భోజనం ఎందుకు? ఆకలి తీరడం కోసం. దాంట్లో ఏముండాలి? శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, రుచిగా కూడా వండుకో. దానికి అలా ఉండాలి, ఇలా ఉండాలి, అట్లాంటిది కావాలి, ఇట్లాంటిది కావాలి, ఇవన్నీ ఎందుకు నీకు? నాకు గుమ్మడికాయ తినాలని ఉంది, పొట్లకాయ తినాలని ఉంది. ఎందుకో? పొట్లకాయ ఎందుకు తినాలయ్యా నువ్వు? గుమ్మడికాయ ఎందుకు తినాలా? బంగాళాదుంపలు ఎందుకు తినాలా? ఏ దొరికితే తిను, ఆకలి తీర్చుకో. అభ్యాసం మర్చిపోవద్దు. కాబట్టి ముందు వైరాగ్యం రావాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మనం తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు, వ్యవహారం, వీటిల్లో వాస్తవాన్ని మనం దర్శించేది మొదలు పెట్టాలి. మొదట అంగడికి పోయాం బట్టలు కొనుక్కోవడానికి. నాకు ఈ రంగు ఉంది, ఈ రంగు వద్దు, ఆ రంగు ఉంది, ఆ రంగు ఎందుకు? రంగులతో పనే ఉంది. ఒకే రంగు కొనుక్కో, ఏమవుతుంది? ఒకే రంగు కొనుక్కో. నాకు ఇట్లాంటి డ్రెస్ ఉంది, మళ్ళీ నేను ఇది కొనుక్కోను, వేరేది కొంటాను అంటే అక్కడ? అక్కడ నీకు లోకవాసన, దేహవాసన రెండు ఉంటాయి. దేహవాసన ఏమిటి? శరీరాన్ని సంరక్షించుకోవడానికి బట్టలు కొనుక్కోవడం అనేది దేహవాసన. నువ్వు అద్దం దగ్గరికి పోయి ఆవిడ చీర భుజం మీద వేసుకొని చూస్తుంది, ఇది నాకు బాగుంటుందా అని. నువ్వేం చేస్తావు? ట్రయల్ రూమ్ లేకి పోయి వేసుకొని అద్దం ముందర నిలబడి చూస్తావు, ఇది నాకు బాగుంటుందా అని. నువ్వు దేనికి వేస్తాండావో అదే బాగుండదు. ఏ శరీరానికి నువ్వు బట్టలు వేస్తాండావో అదే బాగుండదు. అదే రోగాలతో, అదే ముసలితనంతో, అదే మంచం పడుతుంది. దానికోసం ఇంతెందుకు? దాన్ని సంరక్షించడానికి కావాల్సినటువంటి సౌకర్యవంతమైనది తీసుకో. అప్పుడు వైరాగ్యం నీకు అలవాడుతుంది. నాకు ఇది సౌకర్యంగా ఉందండి, గాలి బాగా ఆడుతుంది, చెమటను బాగా పీల్చుకుంటుంది, ఇబ్బంది లేదు, దట్స్ ఆల్. కాబట్టి అభ్యాస వైరాగ్యాలంటే ఇది మనకు రాకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా అవన్నీ మన అహంకారాన్ని వృద్ధి చేసేవే తప్ప అవి మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయకారి కావు. వివేక చూడమని చదివినా, ఉపదేశ సాహస్రి చదివినా, వేదాంత పంచదశి చదివినా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. దానికంటే ముందు చదవాల్సింది మన మనస్సును మనం చదవాలా. ఇది మనల్ని ఎటువైపుకు లాక్కెళ్తుందో చూడాలి. దాని అర్థం నువ్వు బట్టలు వేసుకోవద్దని కాదుగా, అన్నం తినొద్దని కాదు కదా. నాకు ఇలా ఉంటేనే సాధ్యం అవుతుంది, ఇలాగే ఉండాలి. నేను నెయ్యి వేస్తేనే తింటానండి, లేదంటే తిన్నను, దేహవాసన. నాకు ఇన్విటేషన్ ఉంటేనే వెళ్తానండి, లేకపోతే వెళ్ళను, లోకవాసన. నేను పిహెచ్డి చదువుకున్నానండి, శాస్త్రవాసన.
ఇప్పుడు మనసు ఎక్కడ కంట్రోల్ అవుతుంది? కాబట్టి నియమిత మనస. ఇది సూత్రం, ఇది సూత్రం, ఇది సూత్రప్రాయమైనటువంటి వాక్యం. నియమిత మనస, త్వం నియమిత మనస. నీవు నిగ్రహించుకున్నటువంటి మనస్సుతో అముం స్వమాత్మానం, అముం స్వమాత్మానం, ఈ ఆత్మ అనేసి దేన్నైతే తెలుసుకున్నావో, దేన్ని ఆత్మ అనుకున్నావు? జాగ్రత్తలోను, స్వప్నంలోను, సుషుప్తిలోను సాక్షి రూపంగా ఉందే, నీ బుద్ధికి సాక్షి రూపంగా ఉందే, దాన్ని ఆత్మ అంటున్నాడు. అది నీలో ఉంది కాబట్టి సోమాత్మ, నీ ఆత్మ. దాన్ని ఆత్మని నీ బుద్ధిలో, నీలో, ఇక్కడ ఆత్మని రెండు పక్కపక్కన ఉన్నాయి. మొదటి ఆత్మకు అర్థం ఏమిటంటే సాక్షి. రెండో ఆత్మకు అర్థం ఏమిటంటే జీవుని యొక్క బుద్ధి. నీ బుద్ధిలో ఆత్మని, నీ బుద్ధి యందు స్వమాత్మానం, నీ యొక్క సాక్షిని. వేరే వాళ్ళ సాక్షి కాదు, దాంతో నీకు సంబంధం లేదు. వేరే వాళ్ళని నీకు ఆత్మ సాక్షి ఉందారా, మనస్సాక్షి ఉందారా, ఇవెంత వద్దు. నీకో సాక్షి ఉంది, దాని గురించి ఆలోచించి ఆ సాక్షిని నీ బుద్ధి యందు అయం అహమితి, అయం వీడు, ఇతడు, ఎవరు? ఈ సాక్షిగా ఉన్నటువంటి వాడు. అయం అని ఎవరిని అంటారు? చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడిని అయం అంటారు. వీడు అంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు, వాడు దగ్గరగా ఉన్నవాడు. నీకు దగ్గరగా ఉన్నాడా లేదా వీడు? సాక్షిగా ఉన్నటువంటి వాడు. వాడు కాదు, వాడు అంటే అక్కడుండేవాడు, వీడు అంటే ఇక్కడ ఉండేవాడు. అందుకని సహా అనలేదు, అయం అన్నాడు. సహా అంటే వాడు, నీకు దూరంగా ఉండేవాడు. అయం అని ఎందుకన్నాడంటే వీడు నీకు దగ్గరగా ఉండేవాడు. ఎంత దగ్గరగా ఉంటాడు? మీ శరీరానికంటే కూడా దగ్గరగా ఉంటాడు. ఏది గుర్తిస్తాడో ఆ అంతఃకరణానికి దగ్గరగా ఉన్నాడు, నీ బుద్ధికి దగ్గరగా ఉన్నాడు. ప్రతి వస్తువును గుర్తించేటువంటి నీ బుద్ధి ఒకటి ఉంటుందిగా, ఆ బుద్ధికి దగ్గరగా ఉండేవాడు కాబట్టి అయం వీడు. ఎవరా వీడు? సాక్షి. ఆ వీడు, ఆ సాక్షి అహం ఇతి సాక్షాత్ అహమితి. సాక్షాత్, అక్షం అంటే కన్ను, సాక్షాత్ అంటే కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి, కంటికి తెలుస్తూ ఉన్నటువంటి అహం, నేను. కంటికి తెలుస్తూ ఉన్నటువంటి నేను అంటే ఇంద్రియ గోచరమైనటువంటి నేను ఎవరైతే ఉన్నానో, ఆ నేను, ఈ అయం సాక్షిగా ఎవడైతే ఉన్నాడో వాడు నేను ఒకటని. అయం అహమితి, వీడు నేనే అని, వీడు నేనని, సాక్షాత్తుగా నేనని విద్ధి, తెలుసుకో. అంటే నీ బుద్ధి తరువాత నీ సాక్షి రెండు ఒకటే. బుద్ధి రూపంలో ఏ చైతన్యం నీలో ఉందో అది సాక్షి కంటే భిన్నమైనది కాదు. బోత్ ఆర్ సేమ్. ఎప్పుడు? బుద్ధి ప్రసాదాత్, నీ బుద్ధి కుశలత చేత తెలుసుకున్నప్పుడు. బుద్ధి లేనప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్. అక్కడ బుద్ధి ప్రధానమైనటువంటిది. ఆ బుద్ధి ప్రసాదాత్ అనేది ప్రధానమైనటువంటిది. బుద్ధి ప్రసాదము చేత, ప్రసాదం అంటే నైర్మల్యము, నిర్మలత్వము, మలినము లేకుండా ఉండడం. నీ బుద్ధిలో ఏ మలినము లేకుండా ఉంటే అయం అహమితి సాక్షాత్ విద్ధి, నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ బుద్ధిలో మలినం ఏమిటి? బుద్ధిలో ఉండేటువంటి మలినం ఏముంటాయి?
బుద్ధిలో మలినం ఏముంటుంది? అసలు బుద్ధే ఒక భావ పదార్థం కదా. బుద్ధి అనేది ఒక పదార్థం కాదు. ఎలా ఉంటుందో నీకు తెలియదు. మరి దాంట్లో మలినం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, బుద్ధిలో మలినం ఎలా ఉంది అంటే, కామయేష, క్రోధయేష, లోభయేష. అది కామం, అది క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సరం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? బుద్ధిలో ఉన్నాయి. లోకవాసన ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. శాస్త్రవాసన ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. దేహవాసన ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. అందువల్ల బుద్ధి ప్రసాదాత్, బుద్ధిని నిర్మలం చేసుకో, మనసును నిగ్రహం చేసుకో. నిగ్రహించిన మనస్సు నిర్మలమైన బుద్ధి. మరి చిత్తం అహంకారం ఏమైనాయి సార్? చిత్తం మనస్సులో, అహంకారం బుద్ధిలో లీనమైపోయినాయి. ఆ రెండు వాటిలో పర్యవసిస్తాయి. అటు మనస్సు బుద్ధి రెండు చెప్పుకుంటే కూడా చాలు. మనస్సు యొక్క ఇంకొక లక్షణమే చిత్తం, బుద్ధి యొక్క ఇంకొక లక్షణమే అహంకారం. అందుకని ఏం చెప్తున్నాడు? బుద్ధి ప్రసాదాత్. బుద్ధి యొక్క నైర్మల్యం చేత, బుద్ధి యొక్క ప్రసాద గుణం చేత. ప్రసాదం అంటే ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది. బుద్ధి ఎప్పుడు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది? ఎప్పుడు కలిగిస్తాదంటే, బుద్ధి దాని అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు నీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. దాన్ని నువ్వు మర్చిపోయినప్పుడు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బుద్ధి పనిచేస్తుండేటప్పుడు నీకు ఆహ్లాదం కలగదు. అది పని చేయనప్పుడు ఆహ్లాదం కలుగుతుంది. ఎప్పుడు పనిచేయదు? సుషుప్తిలో పనిచేయదు, అప్పుడు ఆహ్లాదం ఉంటుంది. అంటే ఏమర్థం? అక్కడ అహంకారం లేదు, అక్కడ మమకారం లేదు, అక్కడ కామక్రోధాదులు లేవు. అప్పుడు బుద్ధి నిర్మలత్వంతో ఉంది. అది తెలిసిపోయింది నీకు. కాబట్టి ఏం చేయాలి? బుద్ధిలో ఏది ఉంచుకోవాలి, తీసాడు వారే. ఎప్పుడైతే బుద్ధి నిర్మలం అవుతుందో అప్పుడు అయం అహమితి అనేటువంటి జ్ఞానం వస్తుంది. ఆ సాక్ష్య నేను అనేటువంటి జ్ఞానం వస్తుంది. నాయన ఇది వచ్చిందంటే ఏం చేస్తావు? ఎందుకు ఇవన్నీ రావాలి? ఎందుకు ఇది రాకపోతే ఏమిటి? జని మరణ తరంగ అపార సంసార సింధుం ప్రతర దాటు. ఏం దాటుతావు? సింధుం ప్రతర, సముద్రాన్ని దాటు. ఏమి సముద్రం? సంసార సముద్రం. సంసార సింధుం ప్రతర, సంసార సముద్రాన్ని దాటు. ఎంతుంది అది? అపారంగా ఉంది. పారము అంటే అవతలి గట్టు, తీరము అంటే యువతలి గట్టు. మనం నిలుచుకున్నది ఎప్పుడు తీరం. ఒక నదికి మనం ఇటువైపు నిలుచుకున్నాం, దీన్ని తీరము అంటాం. అవతల గట్టుని పారము అంటాం. అంటే అవతలకు మనం చేరితే పారం చేరినాడు. అపార అంటే పారం ఎక్కడుందో తెలియనటువంటిది, అవతల గట్టు తెలియనటువంటిది. సముద్రం గట్టు నిలుచుకున్నావు, అవతల గట్టు కనిపిస్తుందా నీకు? కనిపించదు. అందుకని అపార సంసారం, అవతలి గట్టు ఎక్కడుందో తెలియనటువంటి సంసారం అనే సముద్రాన్ని దాటు. పోనీ అదేమన్నా ప్రశాంతంగా ఉందా దాటేయడానికి? తరంగా, అలలతో కల్లోలంగా ఉంది. ఏమో అలలు? జని మరణ, పుట్టడం చావడం, పుట్టడం పైకి,
అలా పైకి లేచింది, పుట్టావు, అణిగిపోయింది, మరణించావు. అయిపోయిందా? లేదు, మళ్ళీ లేస్తుంది. ఒక శృంగము, ఒక ద్రోణి, శృంగము ద్రోణి, శృంగము ద్రోణి, పైకి గుర్తుంది, పుట్టావు. ఆ అక్కడే ఉందా? పడిపోయింది, పోయావు. అట్లే ఉండిపోయిందా? మళ్ళీ లేచింది. ఇట్లా జని మరణ తరంగ అపార సంసార సింధుం ప్రతర. అని దాటాలంటే ఏం కావాలా? బుద్ధి ప్రసాదాత్ అయమహమితి సాక్షాత్ విద్ధి. నీ బుద్ధి నైర్మల్యం చేత ఆ సాక్షి నేనని తెలుసుకో. అది ఎట్లా సాధ్యం అవుతుంది? దానికంటే ముందు క్వాలిఫికేషన్ ఏమిటి? నీ డిజైర్ ఇది. ఏది? సంసార సింధుం ప్రతర అనేది నీ డిజైర్. నీ డిజైర్ కి నువ్వు డిజర్వ్ కావాలి ఎప్పుడు. ఇఫ్ యు డిజర్వ్, యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్. నువ్వు డిజర్వ్ కాకుండా నీ డిజైర్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుందయా? నువ్వు నీకేమిటి? మీ అమ్మ ఉంది, నీకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. కన్న తల్లి ఐస్ క్రీమ్ పెద్ద విషయం కాదు, ఆమె నీకు కొనిపెట్టగలిగినటువంటి శక్తి ఉంది. అయితే నీకు ఇప్పుడు జ్వరం కాస్తుంది, అమ్మా నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని. ఇది నీ డిజైర్. కన్న తల్లి ఏముంటుంది చెప్పు? నోరు మీరా, జ్వరం కాస్తుంటే ఐస్ క్రీమ్ తినాలంటావు, బుద్ధి లేదా నీకు అని అంటున్నావు. నీ కోరిక తీర్చింది కన్న తల్లే, ఇంకెవరో కాదు, మూడో వ్యక్తి కాదు. కన్న తల్లి కూడా నీ కోరిక తీర్చలేదు. వై? బికాస్ యు ఆర్ నాట్ డిజర్వ్. నువ్వు డిజర్వ్ కాదు, అందుకని నీ డిజైర్ తీరదు. సో బీ డిజర్వ్డ్. నియమిత మనస, అది డిజర్వ్. నీ డిజైర్ ఏమిటి? సంసార సింధుం ప్రతర. దాటు. వెరీ సింపుల్. నీ డిజైర్ ఫుల్ఫిల్ కావాలంటే నువ్వు డిజర్వ్ కావాలి. నువ్వు ఎప్పుడు డిజర్వ్ కావడానికి ప్రయత్నం చేయవు, కానీ డిజైర్స్ మాత్రం పెద్ద కొండంత లిస్ట్ ఉంటుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కన్న తల్లే ఒప్పుకోదే నీకు ఐస్ క్రీమ్ తీసేయడానికి, భగవంతుడు ఒప్పుకుంటాడా? నీ కన్న తల్లి, నీ కన్న తండ్రి ఒప్పుకుంటాడు? ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి బీ డిజర్వ్డ్ అని చెప్పి భవ కృతార్థ. కృత అర్థ, అర్థం అంటే ప్రయోజనం. అర్థం అంటే ప్రయోజనం. కృత అర్థ, ప్రయోజనాన్ని నెరవేర్చిన వాడవు కా. కృతార్థో భవ, ప్రయోజనాన్ని నెరవేర్చిన వాడువి కా. ఏంటి నీ ప్రయోజనం? ఏంటి ఏంటి ప్రయోజనం? ఏంటి నీ ప్రయోజనం అంటే నువ్వు బయటికి రావడమే ప్రయోజనం. దేని నుంచి? జనన మరణ చక్రంలో నుంచి బయట రావడం ప్రయోజనం. ఇదివరకు కూడా మనం ఈ కథ చెప్పుకున్నాం, మళ్ళీ సింపుల్ గా దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక గ్రుడ్డివాడు ఒక నగరంలో ఉన్నాడు. వాడు ఏదో భిక్షాటన చేసుకున్నాడు. ఇప్పుడు ఆ నగరం నుంచి బయటకు వెళ్ళిపోవాలి, దారి తెలియదు. ఒక సహృదయుడిని అడిగాడు, అయ్యా నాకు దారి చూపించండి, బయట వెళ్ళాలి. ఆయన ఏం చెప్పాడు? నాయనా, బయట వెళ్ళడానికి దీనికి ఒకే ఒక ద్వారం ఉంది. ఓన్లీ వన్ వే ఈజ్ దేర్. ఒకే ఒక మార్గం ఉంది. నాణ్య పంథా అయనాయ విద్యతే.
వేరే దారి లేదు. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. ఒకే ఒక మార్గం ఉంది. ఏమది? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్లనే మోక్షం. ఇది ఒక్కటే మార్గం. అయితే ఆ ఒక మార్గాన్ని చేరుకోవడానికి నువ్వు చాలా దూరంలో ఉండవు. నేను నీకు ఒక పని చేస్తా. ఏమంటే ఆ కోట గోడను పట్టిస్తా. నువ్వు దాన్ని తారాడుకుంటూ వెళ్ళినావంటే దారి దగ్గరకు వస్తావు, బయట వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. సరే, దారి కంటకప్రాయంగా ఉంది. ముళ్ళున్నాయి, రాళ్ళున్నాయి. సరే, పడుతూ లేస్తూ ఆ గోడను తాక్కుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గేటు దగ్గరకు వచ్చాడు. గేటు దగ్గరికి రాగానే ఇతనికి ఒంట్లో తామర ఉంది, గజ్జి ఉంది, దురద పుట్టింది. దురద పుట్టగానే గోక్కుంటూ ఉన్నాడు. గోక్కుంటూ నడిచాడు. గోక్కుంటూ నడుస్తూ ఉంటే ఏమైంది? ఆ గేటు దాటిపోయాడు అవతలకి. మళ్ళీ పోయి గోడ పట్టుకున్నాడు. అయిపోయింది, గేటు దాటిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? మొత్తం కోటను మళ్ళీ చుట్టుకొని వచ్చాడు, పడుతూ లేస్తూ. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. రాగానే మళ్ళీ ఏమైంది? మళ్ళీ దురదేసింది. మళ్ళీ గేట్ వదిలేశాడు. ఇలా తిరుగుతూ ఉన్నాడు. 84 లక్షల జీవరాశుల్లో నానా యోనుల్లో జన్మించడం అనేది కోటగోడ చుట్టూ తిరగడం జీవుడు. మోక్ష మార్గం దగ్గరకు వచ్చేటప్పటికి అది మానవ జన్మ. ఇక్కడికి వచ్చేటప్పటికి దురద ఏమిటి? విషయవాసనలో దురద. పోనీ విషయవాసనలు అనుభవించినటువంటి వాడికి సుఖం ఏమన్నా ఉంటుందా అంటే, గోక్కుండేటప్పుడు మొదట గోక్కున్నప్పుడు సుఖంగా ఉంటుంది. ఆ తర్వాత గోకగా అదేమవుతుంది? ఆ దురద స్థానంలో మంట పుడుతుంది. అది మళ్ళీ దుఃఖాన్ని కలుగు చేస్తుంది నీకు. సో నీకు ఏముంటది? పెళ్లి చూపులు పోయినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. సంసారం చేయగా మళ్ళీ గొడవలు మొదలవుతాయి. ఇది అదేమిటి బుజ్జి బంగారు నాని చిన్న అని అనుకున్నటువంటి భార్యాభర్తలో మళ్ళీ నీ పాడి గట్ట, నీ పిండం బెట్ట అని ఎందుకు అనుకుంటారు? ఎందుకు వచ్చింది అంటే, గోకే కొద్దీ ఏమవుతుంది అంటే దురద కాస్త మంటగా మారిపోతుంది. అక్కడేమన్నా సుఖపడతాడంటే లేదు. అక్కడ దారి తప్పోతున్నాడు. కాబట్టి దారి తప్పోకుండా మానవ జన్మ వచ్చినప్పుడు ఈ నియమిత మనస, అది అక్కడ ఆ కాసంసేపు కంట్రోల్ చేసుకో, దురద గోక్కోకుండా బయట వచ్చేస్తాం. అక్కడ మనసు ఎప్పుడైతే మనం నియమితం చేయమో అప్పుడు నువ్వు కృతార్థుడివి కావు. భవ కృతార్థ, ప్రయోజనాన్ని పొందు. ఏం ప్రయోజనం? బయటపడడమే ప్రయోజనం వాని జీవితానికి. ఆ ఒక్క క్షణం మిస్ అయిపోయినాడంటే ఏమవుతాడు? బయటపడలేడు, మళ్ళీ తిరుగుతూ ఉండాల్సిందే. ఎంత పెద్ద కోట, అది 10 కిలోమీటర్లు ఉందో 20 కిలోమీటర్లు ఉందో, దారి అంత ఏమి ప్రశాంతంగా ఉందా? లేదు. క్రిమికీటకాది యోనుల్లో పుట్టాలి, పశుపక్షాదుల్లో పుట్టాలి, ఈ కర్మలన్నీ అనుభవించాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఈ పరంపర జని మరణ తరంగాపార సంసార సింధు ప్రతర కృతార్థో భవ. అది దాడితే కృతార్థుడు అవుతాం. అవును, కృతార్థుడు అయితే అప్పుడు ఎలా ఉంటావు? కృతార్థుడైనటువంటి వాని రూపం ఎలా ఉంటుంది? వాని స్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మరూపేణ సంస్థ. కృతార్థుడైనటువంటి వాని రూపం బ్రహ్మరూపము, పరబ్రహ్మ స్వరూపం తానే అయి ఉంటాడు. ఆయన పరబ్రహ్మ స్వరూపమై ఉండు. ఇది ప్రయోజనం. కాబట్టి ఇంత ప్రయోజనవంతమైనటువంటి పని చేయాలి. అది జీవితానికి మనం చేయాల్సినటువంటిది అని చెబుతూ, దీంట్లో ముఖ్యమైనటువంటి విషయాలు 2 ఉన్నాయి. ఒకటి నియమిత మనస,
రెండు బుద్ధి ప్రసాదాలు. ఇది సాధనకు సంబంధించింది. బుద్ధిని ప్రసన్నం చేసుకోవడం, బుద్ధిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని, బుద్ధిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడం. ఎందుకు? మనం నీళ్లు కుండలో పోయాలంటే ముందు కుండ శుభ్రంగా ఉండాలి. ఏం నీళ్లు పోస్తున్నావు? అయమహమితి, అయమహమితి అని చెప్తుంది. అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయం ఆత్మ, ఆత్మ అని పైన చెప్పాడు కదా, స్వమాత్మ అని. ఆ స్వమాత్మ అయం. అదేమిటి? బ్రహ్మ, పరబ్రహ్మ, బ్రహ్మరూపేణ సంస్థః. కాబట్టి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యానికి వ్యాఖ్యానప్రాయమైనటువంటి శ్లోకం ఇది. చతుర్వేదాల్లో ఉన్నటువంటి 4 మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని 4 ఉన్నాయి. బ్రహ్మం ఏమిటి, పరబ్రహ్మం ఏమిటి తెలుసుకోవడం ప్రజ్ఞానం. నేనేమిటి అని తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఆ రెండు జరిగాయి మాకు. ఈ రెండింటిని కలపడం తత్వమసి. కలపమని చెప్పినాడు. స్వమాత్మానమాత్మని అన్నాడు, కలపమన్నాడు. కలిపితే ఈ నీ రూపం ఎలా ఉంటుంది అంటే అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మరూపంతో ఉంటావు అని చెప్పాలి. ఇది మొత్తం వేదాంత సారమంతా ఆ 4 వాక్యాల్లో ఉంటుంది. దానికి వ్యాఖ్యానప్రాయమైనటువంటి చెప్తూ ఉన్నాడు. కాబట్టి నియమిత మనస, అభ్యాస వైరాగ్యాలతో మనస్సును నిగ్రహించుకోవాలి. వాయోరివ ఆ సుదుర్లభం అని చెప్పాను. గాలినెట్లా ఆపలేమో అని చెప్పాను. దాంట్లోనే హింట్ ఇచ్చేశాడు. గాలి వలే మనసును ఆపలేమో అని అన్న చోటనే గాలి నాపితే మనసు ఆగిపోతుంది అని చెప్పాడు. అది ఎక్కడుంది గాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఉంది. వాటిని నియతం చేయడమే మనస్సును నిగ్రహించడానికి కారణం అవుతుంది అని యోగ సాధనకు సంబంధించినటువంటి రహస్యాన్ని చెప్పాడు. అందుకని ఏం చెప్పాడు? అభ్యాసం అన్నాడు. అభ్యాసం అంటే యోగాభ్యాసం అని అర్థం. యోగాభ్యాసం. యోగాభ్యాసం ఎందుకు చేయాలి? ఆసన సిద్ధి కోసం. అంటే నువ్వు కూర్చోవాలి కదా మొదట. ఒక గంట సేపు ప్రశాంతంగా కూర్చుని ఓపిక రావాలి, శరీరానికి శక్తి కావాలి. దానికోసం ఆసనం ఉండాలి. ఆ తర్వాత మనసు ఏకాగ్రం కావాలి. దానికోసం ధ్యాన ధారణాదులు కావాలి. అందుకని ఆ నియమిత మనస అనే దాంట్లో అష్టాంగ యోగం అంతా చెప్పేశాడు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులన్నీ నియమిత మనసాలో చెప్పాడు. మనస్సును నియంత్రించావు. మనస్సును నియంత్రించేస్తే మోక్షం వచ్చేస్తుందంటే రాదు. బుద్ధి ప్రసాదంతో ఉండాలి. అంటే నేను యోగా మాస్టర్, నేను ధ్యానం చేస్తాను, నేను సమాధిలో గంటలు గంటలు ఉండగలను. ఇదేమిటి? ఇదేమిటయ్యా? ఇది ఇది వాసన కాదు, ఇది అహంకారం కాదు. ఇది ఎక్కడుంది? బుద్ధిలో. ఈ బుద్ధిలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసేయాలని చెప్పడం కోసం బుద్ధి ప్రసాదాత్ అని చెప్పి అన్నాడు. నియమిత మనసాకాడ ఆపేస్తే ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే నీ బుద్ధి ప్రశాంతంగా లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ హింస చేసేటువంటి వాడు ఏం చెప్తాడు? నాయన, చంపేవాడు పరమాత్మ, చచ్చేది పరమాత్మ, తినేవాడు పరమాత్మ అని అంటాడు. అంటే ఏం చేస్తున్నాడు? శాస్త్రాన్ని దేనికి వాడుకుంటున్నాడు? వాడి స్వప్రయోజనం కోసం వాడుకుంటాడు.
ఎందువల్ల? వాడి బుద్ధి కలుషితం కాబట్టి. వాడికి శాస్త్రం తెలియదంటే శాస్త్రం తెలుసు. కానీ వాడి బుద్ధి కలుషితమైనటువంటి కారణం చేత ఏం చేస్తాడో ఆ శాస్త్రాన్ని తన స్వప్రయోజనం కోసం వాడుకొని తను శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి సుఖాలను పొందడానికి ప్రయత్నం చేస్తాడు. సో అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? బుద్ధి ప్రసాదాత్. బుద్ధి ప్రసన్నంగా ఉండాలి, బుద్ధి నిర్మలంగా ఉండాలి. నియమిత మనసా బుద్ధి ప్రసాదాత్ త్వం నీవు స్వమాత్మానం నీలో ఉన్నటువంటి సాక్షిని, ఆత్మని, నీ బుద్ధి యందు సాక్షాత్ అయం అహమితి విద్ధి. అయం అహమితి, అయం సాక్షాత్ అహమితి విద్ధి. వీడు నేనే. ఎవడైతే జాగ్రత్త అవస్థలో సాక్షిగా ఉన్నాడో, స్వప్నావస్థలో సాక్షిగా ఉన్నాడో, సుషుప్తిలో సాక్షిగా ఉన్నాడో ఆ వీడు జాగ్రత్త అవస్థలో ఎవడు ప్రేరణ కలిగించి పనులు చేస్తూ ఉన్నాడో, స్వప్నావస్థలో ఎవడు స్వప్న ప్రపంచాన్ని నిర్మాణం చేస్తున్నాడో, సుషుప్తిలో ఎవడు లీనమయ్యాడో ఆ నేను ఇద్దరు ఒకటే. దీనికి ముండకోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పిలం స్వాదు అత్తి అనస్నన్ అన్యః అభిషాకశీతి. ద్వాసుపర్ణ రెండు పక్షులు, సయుజ సఖాయ సమానమైనటువంటి బలం కలిగినటువంటివి, సఖాయ స్నేహితులు. సమానం వృక్షం పరిషస్వజాతే ఒకే చెట్టు మీద కూర్చొని ఉన్నాయి. తయోహో ఆ రెండిట్లో అన్యః ఒకటి, పిప్పిలం పండును, స్వాదు అత్తి స్వాదు పిప్పిలం అత్తి ఆసక్తితో ఆ పండును ఆస్వాదిస్తూ ఉంది, తింటూ ఉంది. అనస్నన్ అన్యః అన్యః ఇంకొకటి అనస్నన్ తినకుండా అభిషాక శీతి చూస్తూ ఉంది. చెట్టు దేహం. ఈ రెండు పక్షులు ఒకటి బుద్ధి, ఇంకొకటి సాక్షి. ఒకటి బుద్ధి, ఇంకొకటి సాక్షి. పండ్లేమిటి? ఇంద్రియ విషయాలు పండ్లు. ఈ పండ్లను బుద్ధి ఏం చేస్తుంది? ఆసక్తితో తింటూ ఉంది. సాక్షి ఏం చేస్తుంది? తినకుండా చూస్తూ ఉంది. ఈ రెండిటికి సమానమైనటువంటి బలం ఉంది అని అన్నాడు. ఎందుకు సమానమైనటువంటి బలం ఉంది అని? ఈ బుద్ధి యొక్క దృష్టి ఒకసారి పండ్ల మీద నుంచి కాకుండా పైకి మళ్ళింది అనుకో, సాక్షి వైపు మళ్ళింది అనుకో, రెండు ఒకటి అయిపోతాయి. అక్కడ మళ్ళీ రెండు లేవు. ఇది ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తితో, పండ్లతో ఆసక్తితో ఉన్నంతసేపు ఇది బుద్ధి. ఈ ఆసక్తిని వదిలేసిందా ఇది కూడా సాక్షి. ఈ దృష్టాంతంతో చెప్పాడు ముండకోపనిషత్తులు. కాబట్టి బుద్ధి, సాక్షి ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటిలో బుద్ధి యొక్క ప్రసాదత అంటే అర్థం ఏంటంటే, దీనికి శబ్దస్పర్శ రూపరసగంధాదులైనటువంటి ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడమే బుద్ధి యొక్క ప్రసాద గుణం, ప్రసన్న గుణం, నిర్మల గుణం. కాబట్టి ఈ రెండింటిని మనం సాధన చేయాలా. దానికి సాధన అంటే ఏమిటంటే, మనం అభ్యాస వైరాగ్యాలు అనుకున్నాం. వైరాగ్యం ఏమిటి, అభ్యాసం ఏమిటి? కనీసం మనం బట్టలు కొనుక్కుండేటప్పుడు నాకు ఫలానా కలర్ నచ్చుతుంది, నీళ్లు తాగడానికి సీసా కొనుక్కుంటాను. అది ఎన్ని నీళ్లు పడుతుంది, లీటర్ పడుతుందా, 1.5 లీటర్ పడుతుందా, 750 ml పడుతుందా అని చూడటంలో అర్థం ఉంది. కానీ అది ఏ కలర్ అయితే ఏముంది, ఏ డిజైన్ అయితే ఏముంది,
ఇది వైరాగ్యం మనం సాధన చేయాల్సింది. ఇది అభ్యాసం. నిరంతరం నేను సాక్షి స్వరూపాన్ని అనేటువంటి స్పృహ ఉండాలి. దానికి ఏం చెప్పాడు? మన మరణాన్ని మనం చూస్తున్నట్టు సాధన చేయమన్నాడు. అప్పుడు శరీరం మీద భ్రాంతి పోతుంది. ఇది నశించిపోయేటువంటిది, ఇది పడిపోయేటువంటిది. కుదిరితే ఏం చేయాలా? ఆ శరీరం యొక్క తోలును తీసేసి అంటే ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. శిష్యుడు వచ్చి, స్వామి నాకు స్త్రీ వ్యామోహం పోలేదు, ఆకర్షణ కలుగుతూనే ఉంది అని చెప్పి అన్నాడు. అని అంటే, నాయన నువ్వు ఆ స్త్రీ యొక్క చర్మాన్ని చూస్తూ ఉన్నావు, ఆ చర్మం వెనుకుండేటువంటి ఎముకలను చూడడం మొదలుపెట్టు అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి ఎదురుగా ఒక అందమైనటువంటి స్త్రీ కనిపించింది. కనిపించగానే ఇతను గురువు గారు చెప్పినటువంటి మాట గుర్తొచ్చి ఆ చర్మాన్ని వదిలేసి ఆ ఎముకలు చూడడం మొదలుపెట్టాడు. ఆ అస్థిపంజరం కనిపించింది. ఆ పక్కన ఇంకొకటి కనిపించాడు, ఇంకొక అస్థిపంజరం కనిపించింది. అప్పుడు వాడికి వాస్తవం ఏమర్థమైందని, అన్ని అస్థిపంజరాలే, దానిపైన రంగు తోలేసుకొని తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అనేది అర్థమైంది. ఎప్పుడైతే అతను అస్థిపంజరాన్ని చూడడం మొదలు పెట్టాడో అప్పుడు ఆకర్షణ పోయింది. కాబట్టి అభ్యాసం అంటే ఇది. ఇట్లా అభ్యాసం చేస్తూ వస్తే ఈ వాసన పోతుంది అనేటువంటి ఇంట్లో సాధనకు సంబంధించినటువంటి విషయాలు చక్కగా చెప్పారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఆ ఒక్కోసారి ఆ, ఆచరణలో ఒక్కోసారి తెలిసింది ఏమనంటే నియమిత మనస ఆ ఆ మనసేమో నియమితంగా ఉంటుంది. ఒక్కోసూరి ఆ బుద్ధి ఆ ప్రశాంతంగా ఉండకపోవడం కారణం చేత స్వప్రయోజనాల కోసం అది దారి మళ్ళేస్తూ ఉంటుంది. ఆ నియమిత మనసు ఉన్నప్పుడు కూడా అది కొన్నిసార్లు గమనించినాను అది. ఆ ఇంకోటి ఏమనంటే అంటే ఇది తరంగాల అంటే స్వప్రయోజనము శారీరక సుఖము అనేది మనం దాన్ని గుర్తుపెట్టుకొని ఉంటే దాని నుంచి బుద్ధి కూడా ఆ నిర్మలంగా ఉండడానికి వస్తుంది. కంపల్సరీగా వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆ కానీ ఈ సృష్టి అంతా తరంగాల మయమే కదా. అవును. ఈ శరీరం ఏర్పడడానికి ఆ తరంగం ఒకటే చోట ఈ తుఫాను వచ్చినప్పుడు తిరిగినట్టు తిరుగుతూనే ఉంది లోపల. అంతే. చనిపోయినప్పుడు మళ్ళా తరంగాలు విడిపోయి పోతా ఉంటాయి. ఉమ్. సో ఈ తరంగాలు ఒక చోట బందీ అయిపోయినాయి, మళ్ళా విడిపోతున్నాయి, మళ్ళా ఒక చోట మళ్ళా బందీ అవుతున్నాయి అన్నట్టుగా ఆ తెలుస్తా ఉంది కదా. ట్రూత్, సత్యం అదే అని. ఆ, అవును. ఆ, ఏంటంటే సెల్ టెక్నాలజీ అంతా, సెల్ టెక్నాలజీ, ఆ, అణువులు. ఆ, ఆ అణువులు ఒకదాని పక్కన ఒకటి చక్కగా అమరాయంటే సాలిడ్ అవుతుంది. అప్పుడు దానికి ఒక రూపం ఉంటుంది. ఆ అవే ఒకదాని మీద ఒకటి దొర్లుతూ ఉన్నాయంటే అది లిక్విడ్ అవుతుంది. అప్పుడు దానికి నియమితమైన రూపం ఉండదు. ఏ రూపంలోకి పోస్తే ఆ రూపంలోకి ఉంటుంది. ఇవి విచ్చలవిడిగా వెళ్ళిపోయాయంటే గ్యాస్ అయిపోతుంది. అప్పుడు అసలు రూపాన్ని కోల్పోతుంది. మీకు ఆ, అర్థమైపోయింది అనుకుంటే ఈ పరిణామం. ఆ, ఇప్పుడు అపార ఇప్పుడు అపార ఉంది కదా, అపార సంసార మొత్తం ఉమ్, తరంగాలను తెలుస్తుంది. ఇది ఎక్కడ ఉమ్. ఎండ్ అవుతుందో తెలియదు, కానీ ఆ అపార అది తెలియట్లేదు కదా. అపారం అనేది ఎక్కడ ఉండేది తెలియట్లేదు. ఇప్పుడు ఆకాశం అనంతం, అది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియట్లేదు, కానీ ఇది మాత్రం తెలుస్తా ఉంది. ఏది తెలుస్తుంది నీకు?
తరంగాలమై నీ శరీరానికి సంబంధించిన ఒక్క తరంగానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉంటది. ఆ, అది కారణం ఏమిటి అంటే ఈ సెల్ కాంబినేషన్ అంతే. ఇప్పుడు నిజానికి మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వాటర్ని మాత్రమే దాని గురించే చింతన చేసినామంటే వాటర్ ఐస్ అయినప్పుడు అది ఘన పదార్థం అయింది, అది వాటర్గా ఉన్నప్పుడు ద్రవ పదార్థం అయింది. దాన్ని వేడి చేస్తే అది ఆవిరైపోయింది. ఆవిరైపోయినప్పుడు దాని రూపం ఎట్లుంది, ఎక్కడుంది, దాని అస్తిత్వం ఏమైంది? ఇప్పుడు మళ్ళీ మనం అట్లా అదృశ్యం. చేతిని ఇటు పైన పెట్టాం, ఎక్కడ అదృశ్యం అయిపోయింది? చేతిని ఇటు పైన పెట్టాం, మళ్ళీ ఆ చేతికి ఆవిరి తగిలేటప్పటికి మళ్ళీ నీళ్ళు కిందికి వచ్చాయి. అంటే అది కనిపించిందా అంటే కనిపించలేదు, కానీ ఉందా లేదా? ఉంది. ఇట్ ఈస్ దేర్ బట్ ఇన్విజిబుల్. అట్లాగే నువ్వు ఎప్పుడు ఉంటున్నావు, ఇది శాస్త్రం చెప్పింది. నువ్వు ఎప్పుడు విజిబుల్ అవుతావు అంటే నిన్నెప్పుడు ఫ్రీజ్ చేసినాడో అప్పుడు విజిబుల్ అయినా. ఎందుకు ఫ్రీజ్ చేశాడు అంటే నీతో ప్రయోజనం ఉంది. వాడు జ్యూస్లోకి నిన్ను వేసుకోవాలి, అందుకని నిన్ను ఫ్రీజ్ చేశాడు. అంటే అనుభవించాల్సినటువంటి కర్మ ప్రారంధం ఉన్నప్పుడు కొన్ని అణువులు ఫ్రీజ్ అవుతాయి. ఏ ఏ అణువులకు ఆ ప్రారంధం ఉందో అవి ఫ్రీజ్ అవుతాయి, అప్పుడు రూపం ఏర్పడుతుంది. అది తరంగం అవుతుంది. సో ఇప్పుడు ముక్తి అనేది ముక్తి మోక్షం అనేది ఇన్విజిబుల్ గా ఫర్ ఎవర్ ఉంటాడని అర్థం అయిపోయింది. ఎస్, యు ఆర్ ఇన్విజిబుల్, యు ఆర్ ఫర్ ఎవర్. అదే తెలుసుకోవాల్సిందాడు. అది కృతార్థుడు అంటే. అందుకే చివర్లో ఏం చెప్పాడు? బ్రహ్మరూపేణ సంస్థిత అన్నాడు. బ్రహ్మరూపేణ సంస్థ. ఈ ఇన్విజిబుల్ బ్రహ్మరూపం అనేది ఎప్పుడు ఇన్విజిబుల్ ఉండేది ఫర్ కదా. ఎవర్, ఇన్విజిబుల్ ఫర్ ఎవర్. ఇన్విజిబుల్ ఫర్ ఎవర్, అంతే. నువ్వు ఎప్పుడు ఉండవయా అది తెలుసుకో. ఇప్పుడు ఉన్నటువంటి దాని గురించి నువ్వు ఆలోచన చేస్తూ నేను ఇంతే అని అనుకోవద్దు. యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఐస్ క్యూబ్, యు ఆర్ దేర్. నిన్ను అదేంటి కూల్ డ్రింక్ లో వేసి దాంట్లో కలిపేసి తాగేశాడు, అప్పుడు లేకుండా పోయావంటే అప్పుడు కూడా ఉండవు. ఇప్పుడు ఈ శరీరం నుంచి నీరు ఆవిరైపోయింది, చెమట రూపంలో బయట వచ్చేసి ఆవిరైపోయింది, అప్పుడు లేవా? ఉన్నావు. సో యు ఆర్ దేర్. నీ ఒరిజినల్ రూపం మారలేదు, వాడికి కావాల్సిన రూపాన్ని మార్చుకున్నాడు అంతే. అంటే ప్రారంధానికి తగినటువంటి శరీరాన్ని ధరిస్తామే తప్ప నువ్వు లేకుండా పోయేది ఎప్పుడు లేకుండా పోలేదు, ఎప్పుడు ఉన్నావు. అది బ్రహ్మరూపేణ సంస్థ, అది ఒరిజినల్. అది తెలుసుకోవడమే కృతార్థ. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుగారు, అమ్మ చెప్పండి. అదే మరి ఎప్పుడు ఉన్నాము అన్నప్పుడు మరి ఈ ఉమ్. మోక్షం ఇవన్నీ ఎందుకు? మనము ఆయనలో అంకితం అయిపోవాలనే కదా చేస్తాం. మరి ఎప్పుడు ఉంటూనే ఉన్నాము, సో ఇవన్నీ అవును, ఎందుకు చేస్తున్నాము అలాంటప్పుడు? ఎప్పుడు ఉన్నాం అనేది మర్చిపోయాం కాబట్టి ఇవన్నీ చేస్తాను. అది గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ. అంతే అంతే. ఎప్పుడు ఉన్నాం అనేది చెప్తూనే మర్చి- ఉన్నారు, వింటూనే ఉన్నాం, ఉమ్, మళ్ళీ మర్చిపోతున్నాం. మళ్ళీ మర్చిపోయి ఏం చేస్తున్నాం? మళ్ళీ దుఃఖానికి లోనవుతున్నాం. ఉమ్హు, ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడికి మనకు నేను పుట్టానని, నేను మరణిస్తానని ఈ భయం ఉండదు. కానీ మనకేముంది? ఈ శరీరం పట్ల మనకు వ్యామోహం ఉంది, ఇది పోతుందని ఉంది, ఇది ముసలిదైపోతుంది, ఓ తెల్లని వెంట్రుక కనిపిస్తేనే అల్లాడిపోతున్నాం. ఉమ్, దీనికి అంతటి కారణం ఏమిటి అంటే దీని మీద వ్యామోహం ఉండడం, ఇది మారుతుందనేటువంటి జ్ఞాపకం లేదు. ట్రూత్ మనకు డైజెస్ట్ కాకపోవడం, ఉమ్, దాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడం కోసమే ఈ శాస్త్రం. అయితే నువ్వు ఎప్పుడు ఉండేటువంటి వాడివి, ఉమ్, ఆ ఎప్పుడు ఉండేటువంటి స్థితికే మోక్షం అని పేరు. దేని నుంచి మోక్షం అంటే? మోక్షం అంటే విడుదల. నేను పోతాను అనే దాని నుంచి ఎప్పుడు ఉంటాను అనే దానికి రావడం, అంతే. ఓకే ఓకే, అర్థమైంది. నేను పోతాను అనే దాని నుంచి ఎప్పుడు ఉంటాను
అనే స్థితికి వచ్చినామంటే అది మోక్షం అంతే. పోతాను అనే దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం? సాపేక్షత ఇక్కడ. మ్హూ. సాపేక్షత. నేను పోతాను అని దేని దృష్టిలో పెట్టుకొని అంటున్నాము అని అంటే శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని. నేను వచ్చాను అని దేని దృష్టిలో పెట్టుకొని అంటున్నాం అంటే శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని. మ్. ఈ శరీరంతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ ఉంటాను. అందుకే సాధన ఏం చేయమని చెప్పినాడు అంటే, ఈ శరీరం కింద పడిపోయింది, మ్. ఇది మరణించింది, మ్. దీన్ని నేను చూస్తున్నాను, ఇది సాధన చేయమన్నా. ప్రతిరోజు. అప్పుడు అప్పుడు ఈ శరీరం మీద మనకు కొంత వ్యామోహం తగ్గుతుంది. అదే. పూర్తిగా లేకుండా పోతుందని కాదు, కొంచెం తగ్గుతుంది. మ్. మరి అదేమైనా అంటే అసత్యం అంటే అసత్యం కాదు, సత్యమే. అది అందరూ పోతున్నారు అనేది మన కంటి ముందరనే కనపడుతుంది. ఆ, ఆ సత్యాన్ని సాధన చేస్తూ ఉంటాం. కాకపోతే ఇదంతా ఎందుకు, ఈ మోక్షం ఇవంతా ఎందుకు అంటే మనం దుఃఖం నుంచి విడుదల పొందడానికి. ఇది ప్రధానమైనటువంటి కారణం. మనం మ్. జీవితాన్ని ఆనందంగా నడుపుకోవాలి అంటే శాస్త్రం తెలుసుంటే, మనకు సత్యం తెలుసుంటే ఆనందంగా నడుపుకుంటాం. మ్. ఆ అదే. సత్యం తెలియనప్పుడు బాధతో ఉంటాం. అదే అదే ఇది వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్స్. దురద వచ్చినప్పుడు గోక్కోవడం లాంటి. అంతే. అంతే. ఒక్కసారి తప్పదు కదా, గోక్కోవాల్సిందే దొరద వచ్చినప్పుడు. అదే గోక్కోవాల్సిందే. అప్పుడు ఎట్లా? మ్. అక్కడ ఏమిటంటే అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. మ్. అక్కడ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటంటే అక్కడ తెలిసి చెయ్యాలి. మ్. మనం ఏమిటంటే కమిట్మెంట్ తో చేసేస్తూ ఉంటాం. మ్. నువ్వు కమిట్మెంట్ తో నేను చెయ్యి కాదని చెప్పలేదు, కానీ మ్. నువ్వు తెలిసి చెయ్యి. అంటే తెలిసి ఇదివరకే మనం అనుకున్నాం ఏమిటంటే మనం ఒక సర్వెంట్ మెయిడ్ గా ఉన్నాం అనుకున్నాం. ఓ పిల్లవాడిని ఆడిస్తూ ఉన్నాం. పిల్లవాడికి వాడు ఏడిస్తే పాలు పట్టమా, పెడతాం. వాడికి డైపర్ మార్చడం అన్నీ చేస్తాం, వాడి నిద్ర వస్తే జోలపాట పాడడం అన్నీ చేస్తాం. మ్. కానీ మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఏంటి? ఇదంతా సాయంకాలం 5 గంటల వరకే, వాళ్ళ అమ్మా నాన్న వచ్చేంత వరకే. మ్. అదే. మళ్ళీ ఈ బిడ్డను ఏం చేస్తాం? వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతాం. మ్. ఈ స్పృహ మనకుంటే మనం ఆనందంగా ఉండగలుగుతాం. కరెక్ట్ కరెక్ట్. ఇన్ కేస్ ఆ పిల్లవాడు మనవాడు అనుకోండి, అయినా అప్పుడు ఉండలేము ఆ విధంగా. మ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అరే నాయనా, మనం పని మనిషి కాదు, వాడు పని మనిషి, వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఓ ఓకే. మ్. ఈ సత్యం మనకు తెలిసిందనుకోండి, మ్. రేపోడు హాస్టల్లో పోయి చేరినాడు, మనం బాధపడతామా? ఉన్నాడో కొట్టాం. రేపోడు మనల్ని వదిలిపెట్టేసి వాడి భార్యను దొడుకొని వెళ్ళిపోయినాడు అనుకో, పోనీ మంచిదే. అవును. ఎందుకు? వీఆర్ ప్రిపేర్డ్. కరెక్ట్. మనం ఎప్పుడైతే ప్రిపేర్డ్ గా ఉంటామో అప్పుడు నథింగ్ విల్ ఎఫెక్ట్ అస్. కరెక్ట్ కరెక్ట్. ఈ ప్రిపరేషన్ ఈ కోణం బాగుంది, ఈ కోణం బాగుంది. వాడు పని మనిషి, అంతే, వాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ కోణం మనకి రాలా మనసులకి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? సర్వెంట్ మెయిడ్ ఉన్నంతసేపు సర్వెంట్ మెయిడ్ తో ఆడుకుంటాడు. అమ్మ రాగానే ఏం చేస్తాడు? మళ్ళీ సర్వెంట్ మెయిడ్ దగ్గర ఉంటాడు. ఉండడు, వాడు అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎంతసేపు నా దగ్గర ఆడుకున్నాడు, ఇప్పుడు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు అంటే, ఇప్పుడు చాలా కాలం నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసినటువంటి ఆవిడ ఆ ఇంట్లోనే పనిచేస్తా ఉంటుంది. వాడికి పెళ్లి చేస్తారు. వాడు వాళ్ళమ్మా నాన్ననే వదిలేసి వెళ్ళిపోతున్నారు, మీరు చూస్తాడా? వాళ్ళమ్మా నాన్ననే వదిలిపెట్టేసి వాడు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. నేను ఎత్తుకొని పెంచాను వాడిని, నేను పాలు పట్టించాను, నేను డైపర్ మార్చాను అంటే వాడు ఉంటాడేమి? అది అయ్యే పని కాదు. సో నువ్వు సత్యాన్ని గ్రహించి ఏ పనైనా చెయ్యి, ఇట్ మేక్స్ నథింగ్.
ఉమ్, సత్యాన్ని గ్రహించడం అంటే ఏమిటి? ఇది శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోతుంది. వాడు పని మనిషి వెళ్ళిపోతాడు. సాయంకాలం 5 అయిందంటే గంట కొట్టారంటే వెళ్ళిపోతాడు. మహా అయితే ఏం చేస్తాడు? అమ్మా నేను వచ్చేదానికి లేట్ అవుతుంది, ఇంకొక అరగంట అవుతుంది, ట్రాఫిక్ లో ఉన్నాను, ఉండు అంతవరకు అని చెప్పి అంటే ఉంటారు అంతే. అంతకు తప్ప ఇంకేం లేదు. యు మే ఉమ్, ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ ఉమ్, కెన్ యూ కాంట్ మేక్ పర్మనెంట్. కరెక్ట్. ఇది మనకి ఎప్పుడైతే అర్థమైపోతుందో అప్పుడు మనం ఎటర్నల్ అనేది మనకు అర్థం అవుతుంది. ఎప్పుడైనా శాశ్వతంగా చూసుకోవాల్సింది తల్లే, ఉమ్, సర్వెంట్ మేడ్ కాదు. అదే. కాబట్టి ఎప్పుడైనా మన స్వరూపం ఆత్మస్వరూపమే. శరీరం అనేది తాత్కాలికంగా వస్తుంది, మళ్ళీ పోతుంది, ఇంకో శరీరం వస్తుంది, రేపు ఇంకొక సర్వెంట్ మేడ్ రావచ్చు, ఇవిడ ఆగిపోతుంది. ఉమ్, కరెక్ట్ కరెక్ట్. అదే గురుగారు, ఉమ్, ఇంకోటి అది అర్థమైంది ఉమ్, కదానే. ఉమ్, ఇప్పుడు బుద్ధి మనసు అని అన్నారు కదా. ఉమ్, రెండు రెండు కంట్రోల్ చేయడం కష్టమే. బట్ ఇప్పుడు మనకి అన్నిటి మీద వ్యామోహం వదులుకోవాలి అని చెప్తారు కదా. మీరు ఉమ్, ఓ ఎగ్జాంపుల్ మనం బట్టల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే మీకు ఉమ్, ఆల్రెడీ ఉన్న ఎనఫ్ మీకు కంటెంట్ అయిపోయారు. ఆయన మీ ఉమ్, హస్బెండ్ అదే ఓ బట్టలు ఇస్తారు. ఉమ్, బుద్ధి ఏం చెప్తుంది? అబ్బా నాకు చాలా ఉన్నాయి ఇవెందుకు అంటది. మనసు ఏం చెప్తుంది? ఉమ్, అయ్యో ఇది తీసుకోపోతే ఆయన ఫీల్ అవుతారు, బాధపడతారు అనేది తీసుకుంటాం. కానీ ఆల్రెడీ యూ హ్యాడ్ ఎనఫ్. అప్పుడు ఏం ఉమ్. చేస్తాం అలాంటి పరిస్థితుల్లో? ఏం చేస్తావు? తీసుకోండి, కొత్తది తీసుకోండి, పాతది ఇచ్చేయండి. ఓహో, పాత. కరెక్ట్ కరెక్ట్. బీరువా ఖాళీ చేయండి. ఓ అలా. అల్మరా ఖాళీ చేయాలి. ఇప్పుడు మనకు నాకు 5 చొక్కాలు ఉన్నాయనుకోండి, ఉమ్, 5 వర్కింగ్ డేస్ కి అవి సరిపోతాయి. ఉమ్, ఇంట్లో ఉండేటప్పుడు నేను ఆ చొక్కా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు 6వ చొక్కా కొనిచ్చారు నాకు, ఉమ్, నేనేం చేయాలా? ఈ ఈ 5 చొక్కాల్లో ఒకదాన్ని దానం చేసేయాలి అంతే. ఈ ఏ తలంపు లేదు. మనం పెట్టుకుండే కొద్దీ బరువు పెరుగుతుంది. ఉమ్, మనం లోకంలో ఉండేటువంటి చెత్తనంతా ఎత్తి బుట్టలో వేసుకుంటూ ఉంటే బరువు పెరుగుతూ ఉంటుంది. చివరికి ఏమవుతామంటే మనం కనిపించం, చీరలే కనిపిస్తాయి. మనం కనిపించం, మన ఆస్తులు కనిపిస్తాయి. మనం కనిపించం. హౌ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఉమ్, నాట్ విత్ యువర్ ఓన్ ఐడెంటిటీ, విత్ యువర్ జాబ్, విత్ యువర్ ఎర్నింగ్స్, విత్ యువర్ ప్రాపర్టీస్. అదే అదే. హౌ డ్యామ్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. కాబట్టి నువ్వు స్వతంత్రంగా అభివ్యక్తం కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వీటిని తీసేస్తూ రావాలి, పొరలో తీసేస్తూ రావాలి. తీసుకోండి, ఎవరైనా ఇచ్చారు, ఉమ్, ఆయన ప్రేమతో ఇచ్చినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవరిని హింసించకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. తీసుకోండి, ఉమ్, ఒకరికి మీరు ఇవ్వండి. ఇలా ఉమ్. వచ్చింది ఇలా ఇచ్చేయండి, ఇలా వస్తుంది ఇలా ఇస్తూ ఉండండి. అప్పుడు మీరు బరువు మోసే పని లేదు. అదే ఇది ఇలా వచ్చింది. ఇది ఆ, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇచ్చారు, అయ్యో ఒక ప్రేమతో ఆ, ఇచ్చారు కానీ దాని మీద మళ్ళీ బంధం పెట్టించుకోకూడదు. అయ్యో ఇది అయ్యో పుట్టినరోజు పూట ఇచ్చారు అని ఆ బంధాలు పెట్టుకోకూడదు. కొత్తది వచ్చినా అవును, మళ్ళీ ఇంకొక పుట్టినరోజు వస్తుంది కదా. కరెక్ట్. కాబట్టి ఇది దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేన్ని జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది జాగ్రత్తగా ఉంటుందో చెప్పండి? ఏది ఉండదు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టారు, ఇది పెళ్లి నాటి చీరండి అనేసి జాగ్రత్తగా పెట్టారు. ఆ, అది అట్లే ఉండిపోతుందా? దానికి చెమటలు కొట్టాయి అనుకోండి, ఏమవుతుంది? పోనీ కొన్నాళ్ళకి అది పాడైపోతుంది, తీస్తే ఆ నుసి నుసి అయిపోయి రాలిపోతుంది. ఎందుకు? ప్రయోజనం ఏమిటి? అది ఎవరికో ఉపయోగపడాలి, మంచిది. అర్థమైంది, బాగా ఆ, చెప్పారు. కాబట్టి ఏది, అది ఆలోచన కావచ్చు, ఆస్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే వదులుకోవడం మంచిది. వదిలేయడం అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి భౌతికంగా వదలగలిగినటువంటి వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. ఇల్లు ఉంది, వదలలేం. కానీ దాని మీద వదులుకోదగినటువంటిది ఒకటి ఉంది, వ్యామోహాన్ని వదులుకోవచ్చు. ఇంటి మీద 2 ఇళ్ళు కట్టారు,
ఆ 2 ఇళ్ళు ఎందుకు కట్టారు, మీరు ఉన్నది ఒకరే కదా, ఉమ్, దాని మీద ఏదో ఆదాయం వస్తుందని కట్టారు. ఇప్పుడు మీ వ్యామోహం ఏమిటి అంటే దాని మీద వచ్చేటువంటి ఆదాయం. ఉమ్, రేపు రాలేదంటే ఏమవుతుంది? అదే. ఇల్లు కట్టేటప్పుడే మీరు ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, నేను ఇల్లు కట్టడం వల్ల నా దగ్గర ఉండేటువంటి డబ్బు ఆ పని చేసేటువంటి వాళ్ళకి వెళ్తుంది, ఉమ్, వాళ్ళకి అది ఉపాధి అవుతుంది, అందుకోసం కడుతున్నాను. ఉమ్, ఇంకెవరు లేని వాళ్ళకి అది నీడనిస్తుంది, అందుకోసం కడుతున్నాను. ఉమ్, ఆ విధంగా నా దగ్గర ఉన్నటువంటి డబ్బును సద్వినియోగం చేస్తున్నాను. ఉమ్, ఈ ఆలోచనకి రెండో ఆలోచన చెప్తాను చూడండి. నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, దానివల్ల నాకు లాభం వస్తుంది. ఉమ్, ఈ ఆలోచనకి డిఫరెన్స్ చూడండి. మొదటిది మీకు ప్రశాంతతనిస్తుంది, రెండోది మీకు ఆ ఇంకా కావాలనేటువంటి ఉమ్, ఒక బుద్ధిని క్రియేట్ చేస్తుంది. ఉమ్, సో మన ఆలోచన దృక్పథం, బుద్ధి ప్రసాదాత్ అంటే అది బుద్ధిని నిర్మలం చేసుకోవడం. ఏంటంటే ఉమ్, మనం ఒకరికి అవకాశం కల్పించాం, భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు, దాంతో మనం ఈ అవకాశాన్ని కల్పించాం. ఉమ్, దాని ద్వారా మీకు రెంట్ కడతన్నాడు కదండి అతను అని అంటే, అది భగవంతుడు మనం చేసినటువంటి ఈ పనికి ప్రసాదంగా ఇస్తూ ఉన్నాడు. ఉమ్, మనం ఈ చేసినటువంటి పనికి ప్రసాదంగా ఇస్తున్నాడు. విత్తనాలు చల్లాం కాబట్టి పంట వస్తూ ఉంది. ఈ భావన ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు కర్తృత్వం నశిస్తుంది. ఉమ్, నేను నాది ఇది అనేటువంటి భావన నశిస్తుంది. ఆ కర్తృత్వ భోక్తృత్వాలు నశించినాయంటే, ఇప్పుడు రాలేదనుకోండి, రెంట్ రాలేదు, ఇల్లు ఖాళీగా ఉంది, ఉమ్, ఇప్పుడు మీ మనసులో ఏం బాధ ఉండదు. ఏమంటే భగవంతుడు మనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు, మనం ఎవరికో ఒకరికి ఉపయోగపడాలని చేశాము, సరే ఎవరికి ఆ యోగ్యత లేనట్టుంది, ప్రాప్తం లేనట్టుంది అని అనుకొని ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఉమ్, లేదంటే ఇన్ని స్క్వేర్ ఫీట్లు ఉంది, ఇది ఆ అదేంటి కమర్షియల్ గా ఉపయోగపడుతుంది అనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఉమ్, కాలమ్స్ లో వేసి ఏదేదో బోర్డులు కట్టి దగ్గర ఉండే వాళ్ళకి చెప్పి బ్రోకర్లకు చెప్పి నానా అవస్థ పడతాంటాం. అదే అదే. అంటే చెప్తున్నాడు, ఎంతసేపు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా, ఎన్ని దృష్టాంతాలు చెప్పినా, బీ హ్యాపీ, ఆనందంగా ఉండు అదే. అనే చెప్తున్నాడు. ఆ ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ. ఉమ్, ఓకే ఓకే, అర్థమైంది. సరే, కన్క్లూడ్ చేద్దాం. ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.